హాయ్. రీసెంట్ టైంలో నేను రిపీట్గా యూజ్ చేసే టర్ము గ్రూప్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ లాంటి ప్రోడక్ట్లో గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకే వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఉండదు. చిన్న బడ్జెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి బెస్ట్ ప్రైస్ రాదు, బెస్ట్ ప్రాపర్టీ కూడా రాదు. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ట్రస్ట్ ఇష్యూ. జనరల్గా కొత్త గ్రూప్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లేదా కొత్త పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయం ఉంటుంది. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని నమ్మినంతగా వేరే వాళ్ళని నమ్మలేము. 2 టైమింగ్. అంటే ఒకరికి డబ్బులు సెట్ అయినప్పుడు వేరే వాళ్ళకి డబ్బులు సెట్ అవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ చాలానే ఉంటాయి. ఏదేమైనా కూడా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే రీసెంట్ టైంలోనే నేను 2-3 ఆఫర్స్ అయితే మన గ్రూప్ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి అయితే షేర్ చేశాను. ఇలాంటి ఆఫర్స్, డీల్స్ మరిన్ని రాబోతూ ఉన్నాయి. ఒక గ్రూప్గా మనం ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మీరు ఒక 1 షేర్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒకలాగా ఉంటుంది. 100 మెంబర్స్ 100 షేర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేరేలాగా ఉంటుంది. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లో మీకు బర్గెనింగ్ పవర్ బెటర్గా ఉంటుంది అండ్ డెసిషన్స్ బెటర్గా మనం తీసుకోవచ్చు. సో అది నేను ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్ కమ్యూనిటీకి చెప్తూ ఉంటాను. అయితే అన్ఫార్చునేట్లీ చాలామందికి ఇలాంటివి అర్థం కాదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాని మీద రిటర్న్ మీద అవగాహన వాళ్ళకి ఉండదు. వాళ్ళు గట్టిగా అడగలేరు. నాకు తెలుసు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి రిటర్న్ రాలేదు. కానీ ఒక ప్రొఫెషనల్ గ్రూప్గా, ఒక హానెస్ట్ కమ్యూనిటీగా ఏర్పడినప్పుడు అక్కడ మనకి రిటర్న్ పరంగా కానీ, మేనేజ్మెంట్ పరంగా కానీ ఒక బెటర్ రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కాకుండా నేను ఎప్పుడు కూడా మార్కెట్ సంబంధించి అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇస్తానని చెప్పి చాలామందికి తెలుసు. సో అనాలిసిస్ బేస్డ్గా మనం ఒక ట్రెండ్ని అర్థం చేసుకుని ముందుగానే ఆ ట్రెండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమా లేదా ఆ ట్రెండ్లో ఎగ్జిట్ అవ్వడమా కూడా మనం గ్రూప్గా డిసిషన్ తీసుకోవచ్చు. సో గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా బెస్టే. సో ఎవరైతే ఈ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఫ్యూచర్లో మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీనికి సంబంధించి నేను వేరే ఒక కమ్యూనిటీ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరికీ అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కేవలం కొంతమందికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించి నేను పదే చెప్తా ఉన్నాను. ఇక్కడ నాకేదో బెనిఫిట్ వస్తుందని మీరు అనుకోకండి. ఫస్ట్ థింగ్, ఇండివిజువల్గా అమ్మినా బెనిఫిట్ వస్తుంది, గ్రూప్గా అమ్మినా మా బెనిఫిట్ నాకు ఉంటుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, మీకు బర్గెనింగ్ ఛాన్స్ నేను ఇవ్వాలి అండ్ డీల్స్ కూడా మీకు బెటర్గా ఇవ్వాలి. ఇది నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది కొన్ని వేల కోట్లు లాస్ అయిపోయారు. ఈవెన్ వాళ్ళకి సెక్యూరిటీ ప్రాపర్టీస్ కూడా లేవు. ఎందుకంటే వాళ్ళకున్న ఐడియాలజీ, వాళ్ళకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళు చేశారు. ఎప్పుడు వీళ్ళు గ్రూప్ క్రియేట్ చేస్తారంటే, బిల్డర్ ఫ్రాడ్ చేస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి గ్రూపులు క్రియేట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే గ్రూప్ క్రియేట్ చేయాలి కదా. రాంగ్ డెసిషన్ తీసుకోకముందే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. అంటే ఆ గ్రూప్కి ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ మనం పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఎవరికి నచ్చదు, చాలామంది ఇది చెయ్యరు. కొన్ని వేల మంది, ఈవెన్ మీలో కూడా చాలామంది ఉండొచ్చు, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ ర్యాలీ టైంలో కూడా చాలామంది వెల్త్ క్రియేట్ చేయలేకపోయారు. ఎందుకంటే 1 ప్రొఫెషనల్ అడ్వైజరీ లేకపోవడం, 2 గ్రూప్ డెసిషన్ లేకపోవడం అనమాట. ఒక మంచి గ్రూప్తో మీరు ట్రావెల్ చేశారనుకోండి, మీ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీ కూడా బెటర్గా ఉంటుంది.